Hi guys, welcome to my channel and I'm back with one special video, that is we are going to Bali. And ikkadaithe airport ki vachesamo. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయ్యాక మేము సింగపూర్ నుంచి బాలీకి వెళ్తున్నాం అనమాట. సో హైదరాబాద్ టు సింగపూర్ అండ్ సింగపూర్ టు బాలీ. సో సింగపూర్లో లేఓవర్ మాకు 8 hours ఉందన్నమాట. ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కేసాము. యాక్చువల్గా హైదరాబాద్ నుండి సింగపూర్ 4 hours జర్నీ ఉంటుంది అండ్ సింగపూర్ నుంచి బాలీకి 2 hours జర్నీ ఉంటుంది. ఇక్కడ సింగపూర్ ఎయిర్లైన్స్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఫుడ్ కూడా సూపర్ టేస్టీ అనిపించింది. సో ఫైనలీ వీఆర్ ల్యాండింగ్ ఇన్ చాంగి ఎయిర్పోర్ట్ అండ్ సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. కనులే చెప్పే కొత్త సాగా గమేగా నింగే మనకు నేడు బాగా గమేగా అల్లే సావే హాయిదిగా గమేగా పయనం ఇంక ముందుకేగా ఇలాగే 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 ఎటైపు వెళ్ళాలి అంటూ మనసులాగే అలాగే 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 అంటూనే లేదు ఏది ముందులాగే ఇవాళే 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 కళ్ళల్లో కళ్ళల్ని నువ్వు పైకి లాగే సరేలే సరేలే ఘా అన్నానులే మేఘా కనులే చెప్పే కొత్త సాగా గమేగా నింగే మనకు నేడు బాగా గమేగా అల్లే సావే హాయిదిగా గమేగా పయనం ఇంక ముందుకేగా. Baby, every day I'll write you love letter. I promise I'll make your day much better. I promise I won't treat you like them others. I promise I won't make you think of the other. If you look into the sky that's up above, the moon and the stars are the symbol of my love. Just call me by my name when you need me, my dear, and I'll be right there to make your problems disappear. Here, 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 here. చేసేనా హఠాత్తుగా ఎదలోనా హడావిడే పెరిగేనా అమాంతము ఈ చిరునవ్వులకే అర్థం దొరికేనా ముందే మలుపు ఉందో అన్నానులే మేఘా. వచ్చేసామన్నమాట బాలీకి. మన్ని పిక్ చేసుకోవడానికి హాలిడేస్ క్రౌడ్ నుండి ఒకళ్ళు వస్తారనమాట. వాళ్ళే మనీ మొత్తం గైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి మనీ ఎక్స్చేంజ్ కోసం వెళ్ళాము. మనీ ఎక్స్చేంజ్ చేశాక రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ చేద్దాం అనుకున్నాము. సో రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా సూపర్ ఉంది. సో హియర్ కమ్స్ అవర్ డే 1. సో ఫస్ట్ అయితే మేము బీచ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. అదే పడంగ్ బీచ్. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా పైన లేని
లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచువాన నన్ను ముంచనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసి బీచ్ అయిపోయింది, వాటర్లోకి అయితే దిగలేదు. నెక్స్ట్ ప్లేస్ పూరా లాహూర్ ఉలవాట్ 2 అని ఇదొక టెంపుల్ అనమాట. టెంపుల్ లోపలికి రానివ్వరు ఎవరిని, టూరిస్టులని బయట నుంచే చూడడం ఏ టెంపుల్స్ అయినా సరే. సో ఇక్కడ మంకీస్ అయితే ఫుల్ ఉన్నాయి, ఏమీ క్యారీ చేయొద్దు. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది, బీచ్ సైడ్ ఉంటుంది అనమాట ఈ టెంపుల్. అండ్ చాలా నడిచేది కూడా ఉంటుంది. సో ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. నా ఊహలో ఇలా తేలవే అలా వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యనే ఇలా. ఇక్కడ చాలా నడిచేసరికి ఇంకా హైడ్రేషన్ కోసం కోకోనట్ తీసుకున్నాం అనమాట. అలానే ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ GWK గరుడ విష్ణు స్టాచ్యూ అనమాట. ఇక్కడ చాలా పెద్దది, ఇది సేమ్ రామోజీ ఫిలిం సిటీ టైప్ ఉంటుంది అనమాట. ఒక చిన్న బస్లో ఇంకా ఇట్లా గ్రూప్స్గా డివైడ్ చేసి పంపిస్తారు. ఇక్కడ ఫస్ట్ విష్ణుమూర్తి గరుడ మీద కూర్చున్న స్టాచ్యూ ఉంటుంది పెద్దది, నెక్స్ట్ గరుడ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ 2 స్టాచ్యూస్ మధ్యలో లక్ష్మీదేవిది పెద్ద స్టాచ్యూ ఉంటుంది, వాటర్ మధ్యలో ఉంటుంది. అది పక్కన చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి అవతారాల గురించి మొత్తం డీటెయిల్గా రాసి ఉంటుంది. పైన పిక్చర్స్ కూడా స్కల్ప్చర్స్ లాగా పెట్టారనమాట. ఎదురైనా ఎటు వెళుతుందో అడిగాన ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా. సో ఈ ప్లేస్ అయిపోయాక నెక్స్ట్ లాస్ట్కి డిన్నర్కి క్యాండిల్ లైట్ డిన్నర్ ప్రొవైడ్ చేశారనమాట వాళ్ళు. సీ సైడ్ ఉంటుంది అది. ఇక్కడ మా కోసం వాళ్ళు వచ్చి బ్యూటిఫుల్ సాంగ్ కూడా పాడారు, చాలా స్పెషల్గా అనిపించింది. Kids when we fell in love, not knowing what it was. అలా జరిగింది మా డే 1 అండ్ నౌ కమ్స్ టు డే 2. అండ్ డే 2 అనేది మాకు ఒక ఐలాండ్లో ప్లాన్ చేశారనమాట. ఐలాండ్లో 4 బీచెస్ ఉంటాయి. ఆ 4 బీచెస్ కవర్ చేసుకొని మళ్ళీ ఫెర్రీలో రిటర్న్ రావాలన్నమాట. సో మార్నింగ్ టు ఈవినింగ్ అనేది షెడ్యూల్ ఉంటుంది. బాలి అంటేనే మనకు గుర్తొచ్చేది నూసా పెనిడా ఐలాండ్ అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం ఫెర్రీలో. ప్రతిరోజు వస్తూ పోతుంటావు నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ వస్తూ పోతుంటావు ఎలాగా. వేరే సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూస్తాను, వేల తారల్ని గమనించ వీలవునా, ప్రేమ కిరణాలు ప్రసరిస్తే నా పైన బ్రతుకు వెలిగే ఇంకా కాస్త చేరువగా, ఇంకా కాస్త చేరువగా రావాలనుంది
చిలిపి ప్రశాంతంలా నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు వస్తూ పోతుంటావు ఊయలగా. గాలి ఏకాంతం తగ్గాలి అంటూ వస్తూ పోతుంటావు ఊయలగా. మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంత అనిపించలేదు కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ఉన్నాయన్నమాట అలలు అయితే. హియర్ కమ్స్ డే 3. సో డే 3లో మనకి 3 ప్లేసెసే ఉన్నాయన్నమాట కవర్ చేయడానికి. బట్ డిస్టెన్స్ అనేది కొంచెం దూరం దూరం ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి హండారా గేట్కి వెళ్తున్నాము. బాలీలో ఫేమస్ గేట్ అంటే హండారా గేట్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాము. ఇదే ఫేమస్ ఉలుందాను ఉలవట్టు టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ అనేది వాటర్ మధ్యలో ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ ఇది కూడా. అండ్ ఈ టెంపుల్లో రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ టెంపుల్లోనే కొన్ని సీనరీస్ ఉంటాయి. చాలా బాగుంది కూడా. అంతులేనట్టి సంతోష స్నానం నేనే ఎదకు తెలిసే నువ్వే కారణం. నా కన్నే ప్రాయాలే నీ వైపే లాగనే, నా కన్నే ప్రాయాలే నీ వైపే లాగనే, నా కాలాలన్నీ నీకయ్యా. And the last place of this day is Tanalot for sunset. And ఇక్కడ సన్సెట్ అనేది మస్ట్ విజిట్ అనమాట. బాలి వస్తే ఇక్కడ సన్సెట్ అస్సలు మిస్ అవ్వద్దు. నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు వస్తూ పోతుంటావు ఊయలగా. నా ఆలోచనకి అంతం నువ్వా, నా అన్వేషణకి ఫలితం నువ్వా, నా ఆలాపనవే నువ్వా, వస్తూ పోతుంటావు ఊయలగా. నే పోయే కలత నిదరే నువ్వా. ఇక్కడ తనాలాట్ దగ్గర ఒక చిన్న టెంపుల్లా ఉంది. అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు హోలీ వాటర్ అనేది చల్లుకోమంటారు తలపైన 3 సార్లు. తర్వాత వాళ్ళు రైస్ తోటి బొట్టు పెడతారు అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో నెక్స్ట్ కమ్స్ డే 4. సో డే 4లో స్టార్టింగే మేము కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళిపోయాము. మా డే కాఫీతో స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీ బీన్స్ ఉన్నాయి. ఇక్కడ బాలి కాఫీ అయితే మస్ట్ ట్రై అని చెప్పచ్చు. చాలా స్ట్రాంగ్ కూడా ఉంది అది. అండ్ ఇక్కడ అన్నీ టేస్ట్ చేసాము, అన్నీ సూపర్ అనిపించాయి. సో ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్ పెయింటెడ్ షర్ట్స్ అండ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కూడా ఉంటే అక్కడ చూసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాలి అడ్వెంచర్ టైం. సో ఇది చాలా మంది మిస్ చెయ్యరు బాలి వచ్చిన వాళ్ళు. ATV రైడ్ అంటారనమాట ఇది. సో ఇది 1 hour ఉంటుంది రైడ్ మొత్తము. 5 kilometers ఉంటుంది అనమాట. మృత్యువుపై తన
సో నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్. బాలి అంటే మెయిన్గా గుర్తొచ్చేది బాలి స్వింగ్ అమ్మాయిలకి, అది కన్ఫామ్. సో కొంచెం భయం అనిపించింది ఎక్కేటప్పుడు, కానీ ఎక్కాక మాత్రం చాలా బాగుంది. కాస్త లోతుందా, కన్నుల్లో నింపే వీలుందా, నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే, ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే, మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం, ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే, నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే, నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. ఈ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సారీ టింబుల్. ఇది ఒక రెస్టారెంట్ అనమాట. ఇది యాక్చువల్గా ప్లాన్లో లేదు, మేము ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అని చెప్పి మేము ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి ఇంక్లూడ్ చేయించాము. ఇది వచ్చేసి మౌంట్ బటూర్ చింతామణి వాల్కనో వ్యూ పాయింట్ అనమాట. ఇది సన్సెట్ లోపలే వెళ్ళాలి, సన్సెట్ అయిపోయిన తర్వాత వెళ్తే అసలు కనిపించదు. సో అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. కోరిందే తీరేనా, నీ సొంతం అయ్యేనా, సంతోషం వైపే నన్నే తోసేనా, ఖాళీలే నిండేనా, ముందున్న రోజేనా, అందాక నేనే చిన్ని పాపై పోనా, నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. సో ఈరోజు ఫస్ట్ ప్లేస్ ఏంటంటే లెహెంగన్ స్వీట్. ఇది కూడా ఫోటోజెనిక్ స్పాట్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడ రిఫ్లెక్షన్ ఫొటోస్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. మల్లిక గంధావం మోసకి మంద పవనం దాను, మల్లిక గంధావం తక్క జణుతై మంద పవనం తాను, మనోహర నిల శోభయం నల సమయమిగు ఆసకి అన్న కేൾపు చొల్లన నిల శోభయం నల. సో ఇది అయిపోయాక టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. అదే లెంపుయాంగ్ టెంపుల్. లెంపుయాంగ్ టెంపుల్ ఎదురుగానే గేట్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది. అది చాలా ఫేమస్ బాలి వచ్చిన వాళ్ళకి. సో ఈ టెంపుల్కి వెళ్ళాలంటే బస్ స్వర్గమే నన్ను స్వాగతించనే, పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే, నన్ను చూసి చూడగానే పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి తీర్థగంగ. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫిషెస్ అన్నీ మనం చూడొచ్చు. చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. మధ్యలో ఫౌంటైన్, సైడ్ నుంచి స్టోన్స్ నుండి నడుచుకుంటూ రావాలి. ఆ ఫీలింగ్ అయితే సూపర్ ఉంది అసలు.
ಸೂಟಿಗ ನಾ ಮನಸ್ಸಿಲ ರೆಕ್ಕ ತೋಡಿಗೆನೆ ಹಲ್ಲ ನಿಗನು ಬಾಬೈ ಹೋ సో ఎర్లీ మార్నింగ్ మేము రెడీ అయిపోగానే ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. సో మన రూమ్కే వచ్చి బ్రేక్ఫాస్ట్ అనేది పూల్ సైడ్ అరేంజ్ చేస్తారు. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. సో పూల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ వెకేట్ చేస్తున్నాం అన్నమాట. మాకు ఫ్లైట్ అనేది 8:30కి ఉంది. సో 6 కల్లా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సో మధ్యలో టైం ఉంది కాబట్టి మధ్యలో ఉబూద్ నుండి కూటాకి వెళ్ళాలి. సో కూటా నుండి ఎయిర్పోర్ట్కి అనమాట. సో అక్కడ నుండి 1 అవర్ జర్నీ ఉంటుంది. సో మధ్యలో టైం ఉంది కాబట్టి మేము మాల్ కవర్ చేసాము. No need అవుతా నీ కోసం నేను తీయని పాటవుతా. Every day, every night, every wrong, every right. నీతోనే నడవాలి అంటుందే మనసు. సో ఇక్కడ సింగపూర్లో ల్యాండ్ అయిపోయాము అనమాట. సో ఇక్కడ లే ఓవర్ అయిపోగానే రిటర్న్ టు హైదరాబాద్. రావే గులాబీ మాలిక. Girl, గుండెల్లో చోటిస్తా. Finally, we are landed in Hyderabad. Our first international trip is so successful. So thank you so much for watching my video. Bye bye.